మీరు చూస్తున్న ఈ ముసలాయన ఒక అనాథ. ఇంట్లో వాళ్ళందరూ ఈ ముసలి వయసులో అతన్ని విడిచిపెట్టేశారు. ఎవరు కనీసం ఆయనకి ఏమీ హెల్ప్ చేయకుండా ఆయన పోషించలేక ఈయన్ని బయటికి వదిలేశారు. ఆయన ఎవరైనా సహాయం చేస్తే బాగుండు నాకు అని ఆయన తిరుగుతున్నాడు. ఇలాంటి వారు మనం నిత్యం చూస్తూ ఉంటాం. మీరు చూస్తున్న ఇతను ఒక రోగి. ఇతనికి చాలా జబ్బు పడ్డాడు. ఇతనికి కనీసం మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఇతని పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎవరైనా కనీసం మందులు కొనుక్కోవడానికైనా కొంత సహాయం చేస్తే బాగుండు అనే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకో ఆయన ఈయనకో మీ మధ్యలో మీకు కనిపిస్తున్న ఈయన కనీసం కట్టుకోవడానికి సరైన వస్త్రం, సరైన బట్టలు కూడా లేవు. తినడానికి ఎవరో సహాయం చేస్తూ ఉంటారు, కానీ కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు. ఆయన చిరిగిపోయిన బట్టలతోటి ఆయన చూస్తున్నాడు. ఇలాంటి వారికి కూడా మనం కూడా చూసినప్పుడు మన హృదయాలు కూడా ఎంతో చలిస్తుంది. మన సహాయం చేయాలని మనం అనుకుంటుంటాం. మన మధ్యలో కూడా ఇట్లాంటి వారు కనపడుతున్నప్పుడు కొంతమంది సహాయం చేస్తూ ఉంటాం. ఈయన కూడా ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న యవనస్తుడు తినడానికి తిండి లేదు. ఎన్నో రోజుల నుంచి పస్తులు ఉంటున్నాడు. ఈయన పని చేసుకోలేడు. అలాగని ఎవరూ లేని అనాథ. ఈయనకి తినడానికి కనీసం ఒక్క పూట తినడానికి కూడా తిండి లేక ఈయన చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఎవరైనా దాతలు నన్ను ఆదుకోబోతారా, ఎవరైనా మంచి హృదయం గల వారు నాకు సహాయం చేయకపోతారా అని ఈయన కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ చూస్తున్న ఈ పిల్లవాడు చూడండి, ఈయనకి చదువుకోవాలని ఆశ ఉంది. అందరిలాగానే స్కూల్కి వెళ్ళాలి, బ్యాగ్ వేసుకుని చదువుకోవాలని ఆశ ఉంది. కానీ అతను చదివించేవాళ్ళు లేక, ఆయనకి ఇంట్లో వాళ్ళకి చదివించక అతను వదిలేశారు. కానీ ఆయన మనసులో బలమైన కోరిక, నేను చదువుకోవాలి, నన్ను ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని ఎంతో ఆ చిన్న వయసులో లేత మనసు ఎంతో బాధతో ఆయన ఉన్నాడు. ఇలాంటి చిన్నవారికి కూడా సహాయం చేసేవాళ్ళు ఎవరైనా లేకపోతారా? ఉంటారు. చాలామంది మన మధ్యలో కూడా సహాయం చేస్తూ ఉంటాం. ఎంతోమంది ఎన్నో విధాలుగా చిన్న చిన్న సహాయాలు చేస్తాం. కానీ మనం ఎంతమందికి సహాయం చేయగలుగుతాం? మనం ఒకరికి ఇద్దరికి సహాయం చేయగలుగుతాం, కానీ అందరికీ మనం సహాయం చేయగలుగుతామా? చేయలేము. కానీ అలా ఎంతోమంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే సహాయం చేసే వాళ్ళు కూడా చాలామంది మన మధ్యలో ఉంటారు. ఇప్పుడు వీరికి ఎవరైనా సహాయం చేస్తారేమో మనం చూద్దాం. ఇదిగో ఈయన ఒక ఉద్యోగి. ఈయన పరిస్థితిని చూస్తున్నాడు. ఈయనకి సహాయం చేసే మనసు ఉంది. ఈయన కూడా సహాయం చేసే మనసు కలిగి ఉన్నాడు. అయినా కొంత సహాయం చేశాడు. చూసారా, ఈయన కూడా కొంత మనసు కలిగింది. కానీ ఇంతమందిలో ఆయన సహాయం చేసింది ఎంత? ఆయనకున్న కష్టాల్లో ఆయన ఇచ్చిన డబ్బులు ఎందుకు పనికిరావు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతో వైద్యం చేయించుకోవాలన్నా ప్రతిదీ కూడా ఖరీదైపోయింది. ఇచ్చిన కొంచెం డబ్బులు ఆయన ఏమి చేసుకోలేడు. ఈయన కూడా ఒక ఉద్యోగి. ఈయన కూడా సాయం చేసే మనసు ఉంది. ఈయనకు కూడా సాయం చేయాలని వచ్చాడు. ఆయన కూడా సహాయం చేస్తున్నాడు. సహాయం చేయాలని ఉంది, కానీ అతని దగ్గర కూడా చాలా కొద్ది డబ్బులే ఉన్నాయి. కనీసం అతనికి చెయ్యాలని మనసు ఉంది, కానీ ఆయన దగ్గర కొంచెం డబ్బులే ఉన్నాయి. ఆయన అనుకున్నాడు, ఈ డబ్బులు ఇస్తే ఎవరికి ఉపయోగం కాదు, కానీ ఇవ్వకపోవడమే మంచిదని ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు.
ఇలాగ మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, సిగ్గు అనిపిస్తుంది, మనకి చిన్నతనం అనిపిస్తుంది, కొంచెం ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని మనకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అనిపించి కొంతమందికి మనం సహాయం చేయలేకపోతూ ఉంటాం. ఈయన ఒక బిజినెస్ మ్యాన్, ఈయన వ్యాపారాలు చాలా ఉన్నాయి, కానీ ఎన్ని ఉన్నా కానీ ఈయన కూడా సహాయం చేసే మనసు ఉంది. కానీ సహాయం చేయాలనుకున్నాడు, టైం లేదు ఈయన దగ్గర, బిజినెస్, కానీ సహాయం చేయలేని మనసు ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ సమయం లేదు, వాళ్ళకి ఇచ్చే సమయం లేదు. కానీ ఎవరన్నా వచ్చి వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు కూడా ఆయనకుంటే బాగుండని మనసు ఉంది ఆయనకి. ఎవరన్నా నా దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇస్తే మంచిదే అనుకున్నాడు, కానీ అంత టైం లేదు ఆయనకి, ఎవరు లేరు కాబట్టి ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఈయన ఒక ల్యాండ్ లార్డ్, చాలా ఆస్తిపరుడు, కోటేశ్వరుడు, కానీ ఈయన కూడా మనసుంది, హెల్పింగ్ నేచర్, పేదవాళ్ళకి సహాయం చేయాలి అనే మనసుంది. ఈయన దగ్గర చాలా డబ్బు ఉంది, చాలా డబ్బు ఉంది, కట్టల కట్టల డబ్బు ఉన్నాయి ఈయన దగ్గర. కానీ ఆయన ఒక ఆలోచిస్తున్నాడు, ఈ డబ్బు ఇస్తే వీళ్ళు ఎలా ఖర్చు పెట్టుకుంటారు, సరిగ్గా ఖర్చు పెట్టుకోగలరా, వేస్ట్ చేసేస్తారేమో, ఇంత డబ్బుని ఈ పేదవాళ్ళు చూసినప్పుడు దీన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేరు, ఉపయోగించుకోలేరు, అనవసరంగా నేను ఇచ్చిన డబ్బుని పాడు చేసేసుకుంటారు, నేను చేసిన దానం మంచి అవ్వదన్న ఉద్దేశంతో ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మనం కూడా చాలామంది చూస్తూ ఉంటాం, ఈ రోజుల్లో ఎంతోమంది మనలోనే సాయం చేస్తూ ఉంటారు, కొంతమంది సాయం చూసి కూడా వదిలేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది సాయం పొందుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, ఇంకా పొందుకున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. అలాగే సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, సాయం చేసే వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎంతమందికి మనం సాయం చేయగలదు, అందరికీ చేయగలదమా, చేయలేము. అలాగే ఎంతోమంది సహాయం చేస్తూ ఉంటారు. అలా సహాయం చేస్తున్న వారిలో జోబబ్ అన్న ఒకరు. జోబబ్ అన్న అనేక మందికి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. చాలామందికి, వృద్ధులకి, ఎంతోమందికి ఆరోగ్యంకి పాడైన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ హెల్ప్ ఎంతమందికి చేయగలరు, ఆయనకి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి ఆయన చేయగలరు. కానీ ఎంతమందికి, అనేక మంది ఉన్నారు, ఆయన మనసులో అనేకమైన కోరిక కలిగింది, ఆశ కలిగింది, చాలామందికి సహాయం చేయాలి, ఇది ఒక భవిష్యత్తులో ఒక పెద్ద పనిగా ఇది ఉండాలి అనుకున్నాడు. అనుకునే కాకుండా ఈ దీనిలో అందరినీ భాగస్వాములు చేయాలి, ఈ సహాయ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు ఉండాలి అనే ఉద్దేశంతో ఏర్పడబడిసిందే ఈ బెరాక చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ మీ ముందుకు వస్తుంది త్వరలో. జోబబ్ అన్న ఆలోచనే ఈ బెరాక చారిటబుల్ ట్రస్ట్ మీ ముందుకు వచ్చింది, త్వరలో మీ ముందుకు వస్తుంది. మీకు అందరికీ తెలుసు ఈ ట్రస్ట్ మీ ముందుకు వస్తుందని. ఈ ట్రస్ట్కి డబ్బులు ఎలాగొస్తాయి, ఈ ట్రస్ట్ ఎలా పనిచేస్తుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ట్రస్ట్ ప్రతి ఒక్కరి యొక్క సహాయం కోరుతుంది, ప్రతి ఒక్కరి యొక్క హెల్ప్ అడుగుతుంది. వారి సహాయంతో ఈ వచ్చిన సహాయాన్ని ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంది. చూద్దాం ఈ ట్రస్ట్కి డబ్బులు ఎట్లా వస్తాయో. ఈయన మళ్ళీ వచ్చారు, సహాయం చేద్దాం ఈసారి అని వచ్చాడు. కానీ ఈయన బెరాక ట్రస్ట్ని చూశాడు, ఇదేదో ఒక మంచి పని అనుకున్నాడు, ఈ ట్రస్ట్లో డబ్బులు వేస్తే చాలా మంచిది అనుకున్నాడు. ఆయన సింగిల్గా ఇస్తే ఏమీ కాదు, కానీ ఇట్లా చేస్తే ఇది మంచిది అనుకుని ఆయన ట్రస్ట్లో డబ్బులు వేశాడు. మరొక ఆయన కూడా వచ్చాడు, ఈయన మరలా వచ్చాడు, మరలా సహాయ హృదయంతో వచ్చాడు. ఈయన కూడా ఈ యొక్క ట్రస్ట్ని చూశాడు, ఈ యొక్క ట్రస్ట్ యొక్క విధి విధానాలన్నీ గుర్తించాడు. ఈయన కూడా ట్రస్ట్లో ఒక సభ్యుడిగా, ఈ సహాయం చేసే వారిలో నేను ఒకరు ఉండాలి, ఇది ఎంతో మంచి పని అనుకుని ఆయన కూడా ట్రస్ట్కి తన విరాళం అందించాడు. ఈయన కూడా వచ్చాడు, మరలా వచ్చాడు. ఈయన కూడా ఈ ట్రస్ట్ యొక్క
ఈ ట్రస్ట్ కోసం తెలుసుకున్నాడు, ఈ ట్రస్ట్ యొక్క పని తెలుసుకున్నాడు, ఈ ట్రస్ట్లో తను కూడా ఒక భాగస్వామిగా చేరాడు. ఈ ధనవంతుడు కూడా మరలా వచ్చాడు. ఈయన కూడా ఈ యొక్క ట్రస్ట్ గురించి తెలుసుకున్నాడు. వాళ్ళకి ఈ ట్రస్ట్ ఉపయోగపడుతుంది, నేను ఇచ్చిన డబ్బును వాళ్ళు ఉపయోగించుకోవాలి, కానీ ఈ ట్రస్ట్ వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఆయనకున్న ఎంతైతే దానం చేయాలనుకున్నాడో మొత్తం ఆ డబ్బును అంతటి కూడా ఆ యొక్క ట్రస్ట్కి ఇచ్చేశాడు. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఈ యొక్క ట్రస్ట్ ఈ డబ్బుని ఎలాగ చేస్తుంది, ఈ డబ్బుని ఎలాగ ఇస్తుంది, వాళ్ళకి డబ్బులు ఇస్తుందా, ఈ డబ్బు ఎలా పనిచేస్తుంది, ఈ డబ్బుని ఏ విధంగా ఉపయోగిస్తుంది, ఇచ్చిన డబ్బుని ఎలాగ చేయాలి, ఈ ట్రస్ట్, ఈ కమిటీ, ఈ ట్రస్ట్ ఏమనుకుంది, అసలు ఈ ట్రస్ట్ ఉద్దేశం ఏంటి, మీరు అక్కడ చూడబోతున్నారు. ఈ యొక్క ట్రస్ట్ చేసే పనిని మీరు చూడండి. ఆ ఇచ్చిన కొంచెం కొంచెం డబ్బుని ఒక పెద్ద డబ్బుగా చేసి, ఒక్క 10 రూపాయలు ఏమి చేయలేదు, ఆ 10 రూపాయలు అదే 10 మంది 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఏదైనా చేయగలదు. అదే కాన్సెప్ట్తో ఈ యొక్క ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. చూడండి ఈ యొక్క ట్రస్ట్ ఇప్పుడు ఏం చేస్తుంది, ట్రస్ట్ చేసే పనులు. ఈ ట్రస్ట్ ఈ యొక్క గుర్తిస్తుంది, ముందు పేదవారిని ఎవరు గుర్తిస్తుంది. మీరిచ్చిన డబ్బు చూడండి ఎలాగయిందో, అన్నం లేని వారికి అన్నం, తిండి లేని వారికి ఈ ట్రస్ట్ మీరిచ్చిన డబ్బులోంచి తిండి వచ్చింది. మీరిచ్చి 10 రూపాయలు ఒక మనిషి జీవితాన్ని నిలబెడుతుంది. అలాగే మీరిచ్చే ఈ చిన్న డబ్బులు బట్టలు లేని వారికి, సరైన దుస్తులు లేని వారికి ఆ యొక్క దుస్తులు, మీరు చేసిన చిన్న సహాయం చూడండి ఎంత పెద్ద కార్యక్రమంగా జరిగిందో. అలాగే మందులు లేని వారికి, ఆరోగ్యంగా లేని వారికి సహాయం, అక్కడ మందులు ఇచ్చి ఈ ట్రస్ట్ ఆదుకుంటుంది. అలాగే డబ్బులు నెల నెల ఒక ఫంక్షన్ కింద కొంత డబ్బులు ఖర్చుల కోసం ఈ ట్రస్ట్ వారికి నెల నెల ఇస్తుంది. అనాథులైన వారికి, ఏమి లేని వారికి, విడోస్కి ఇస్తుంది. అలాగే చదువుకోవాలని ఆశ కలిగి ఉన్న పిల్లలకు కూడా పుస్తకాలు, ఇంకా యూనిఫామ్స్ రూమ్స్లో ఈ యొక్క ట్రస్ట్ చేయాలనుకుంటుంది. ఈ యొక్క ట్రస్ట్ చూసారా, మీరు యొక్క వీళ్ళు ఏదైతే ముందు ఇవ్వాలనుకున్నారు కానీ ఇవ్వలేకపోయారు, ఎందుకంటే ఈ డబ్బులు ఎందుకు సరిపోవని. కానీ వాళ్ళు ఇచ్చిన ఆ డబ్బులే ఇప్పుడు ఎంతమందికి సమృద్ధిగా సరిపోయినాయి. ఈ యొక్క పని ఇంకా అనేక మందికి చెయ్యాలి, ఇలాగ చేయాలి ఈ యొక్క ట్రస్ట్ అనే ఉద్దేశంతో ఈ యొక్క ట్రస్ట్ జోబన్న ఏర్పాటు జరిగింది. కాబట్టి ఈ యొక్క ట్రస్ట్ త్వరలో మీ ముందుకు వస్తుంది. కాబట్టి ఈ యొక్క ట్రస్ట్ను మీరందరూ ఆశీర్వదిస్తారని, సహకరిస్తారని ఆశిస్తూ, మీరందరూ ఇది అర్థం చేసుకుంటారని మా యొక్క చిన్న ప్రయత్నం.